హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా జూన్ 9 తర్వాత అతి భారీ వర్షాలు కురుస్తాయి. అప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. జూన్ 7 నుంచి అల్పపీడనం బలపడడంతో మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు నమోదవుతాయి. అనుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుతాయి. మధ్య తెలంగాణ భాగాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దుండిగల్, మేడ్చల్, బీరంగూడ, బాచుపల్లి, లింగంపల్లి, మియాపూర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఎల్బీ నగర్, వనస్థలీపురం, గట్కేసర్, ఆదిబట్ల, ఉప్పల్, బోడుప్పల్, పంజగుట్ట, మలక్పేట, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు పెరిగాయి. జూన్ 3 నుంచి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. నల్గొండ, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు రాత్రికి ఐసోలేటెడ్ రైన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. జూన్ 7, 8 నుంచి మళ్ళీ అతి భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ.